3 ఛాలెంజ్లు. ఛాలెంజ్ నెంబర్ 1, మీరు ఒక ఇన్స్టా అకౌంట్ చెప్పి ఇది మన అభిమాన నాయకుడిదిరా, 24 గంటల్లో 30,000 మంది మనం సబ్స్క్రైబ్ చేయాలని మీరు ఒక మెసేజ్ చేయండి. నాకుండా 500 మందికి నేను ఇస్తా ఒక మెసేజ్. ఫేస్బుక్లో ఒక పేజ్ ఓపెన్ చేద్దాం, యాడ్ చేయమన్నాం, లైక్ కొట్టమన్నాం. 30,000 నీకు కొడతారా, కొట్టరా చూసాం. 500 నాకు కొట్టారా చూసాం. నెంబర్ 2, నా రిక్వెస్ట్ ఏంటంటే, పాపం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అవినీతి చేయరు, రూపాయి డబ్బు కాడ తగలరు, ఇసుకెత్తరు, అసాంఘిక కార్యక్రమాల జోలికి పోరు, చాలా నిజాయితీవంతులు. అప్పుడు 40 ఏళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎంత భూమి ఎంత ఇల్లు ఉన్నాయో ఏ ఉన్నాయి, చాలా ఉత్తములు కదా మీ వాళ్ళు. కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మీ వాళ్ళే ప్రస్తుతం చెప్పారు. నీకు సవాల్ చేస్తాడా, నీ 30,000 మందికి మంచికి 10,000 ఇమ్మను. గుండెకాయ వద్దు, గుండెకాయ చాలా ఖరీదురా నాయన. మీరు గుండెకాయలు, కిడ్నీలు, లివరు ఇట్లాంటి ఇచ్చినారనుకో చాలా విలువైనవి వద్దు. మళ్ళీ మీ పిల్లం పిల్లలు బాధపడతారు. పొరపాటున ఆ కిడ్నీ ఇచ్చేటప్పుడు, ఒక కిడ్నీ ఇచ్చేటప్పుడు వాడు ఏదైనా చచ్చిపోతే నీ కుటుంబం అన్యాయం పాలవుతుంది. వద్దు, కిడ్నీ వద్దు, లివర్లు వద్దు, గుండెకాయ వద్దు, ఇంకా వేరేది కూడా ఏ వద్దు, ఏ కాయలు వద్దు. ఒక్కటే అడుగుతాడా, మంచికి 10,000 ఏమని. ఫోన్పే నెంబర్ అయ్యా, మన రాజు, మన యువరాజు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, ఇవాళ మనం మంచికి 10,000 వేస్తామని ప్రెస్ మీట్ పెట్టి, మంచికి 10,000 వేస్తే 30 కోట్లు, 5,000 తీసేస్తే 30,000 మంది ఇంటూ 10,000 వేస్తే 30 కోట్లు. ఇంకా నీకు గుండెకాయ ఇచ్చేలాంటి వాళ్ళు మీ 30,000 మంది అయితే ఇంకో 10,000 వేయి, 20,000 వేస్తే 60 కోట్లు. ఇంకా ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కదా, ఇంకొక 10,000 వేయి, 30,000 వేస్తే 90 కోట్లు. 150 కోట్లు 100 కోట్లు అప్పు ఉంది. అప్పులు కట్టలేదని చెప్పి ఇళ్ళ కాడికి తిరుగుతున్నారు. పిల్లల ఫీజులను అడిగితే లెక్కలియడంలే, సాగు కంటే లెక్కియడంలే, హాస్పిటల్ లెక్కియడంలే. ఎందుకురా పొద్దు రూపాయలు సందుకు 2 బాండ్లు ఉన్నాయి. వాళ్ళందరికీ 30,000 కాల్ అంతే. ఒక్కటే ఒక కాల్ ఈ మీడియా సమావేశం పెట్టి, ఎస్ అందరం మన రాజు ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇప్పుడు మనం త్యాగం చేయాలని 100 కోట్లు వస్తే ఆ ఎస్ఎస్ మాల్ని కడితే, ఆ 10 కోట్లు కడితే ప్రజల ప్రాణాలకు కాపాడిన వాళ్ళు అవుతావు. రెండోది, అప్పులలో పాపము స్ట్రోకులు వచ్చి కొందరు, గడ్డాలు పెంచుకొని కొందరు, లెక్కలు ఇయ్యలేదని కొందరు, వాళ్ళ చుట్టూ తిరిగి ఆ చెప్పులు తగిలించుకున్నారు ఇంటికాడ. చెప్పు నెంబర్ 1 ఇది అరిగిపోయింది, పక్కనే నెంబర్ 2 అనేస్తున్నారు, ఈ చెప్పు అరిగిపోయింది. వాళ్ళు చెప్పులు అరిగిపోయేలాగా మీ ఇళ్ళ చుట్టూ తిరగడం ఎందుకు? 30,000 మంది ఉంటే పిలుపుని చలుకుతలు మానుకొని 2 ఏళ్ల నుంచి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు నానా నీచమైన మాటలు మాడుతున్నాడు. మీ రాజును, యువరాజును 2 ఏళ్ల నుంచి ఆడిపోయినారు నాయన. మీరంతా అండర్గ్రౌండ్ పోయినారు, లేదంటే ఏమన్నా పాకిస్తాన్ పోయినారా? ఆ రోజు మాట్లాడలే. నేను ఒక్కరోజు ఆయన ప్రశ్న పెట్టి మాట్లాడతానే ఒకడు 30,000 మంది అంట. 30,000 మంది నీ సైన్యం ఉంటే వైఎంఆర్ కాలనీలో ఒక్కనే ఉండా. నేను ఒక్కనే కదా ఉండేది. ఉంటే నాకు నేను చెప్పుకుంటాను కదా, నాకుండే 500 మంది. మీరు 30,000 మంది మా మీద పడితే 500 మంది ఏం చేయాలా? మరి ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు రాచమల్లి ఇంటి మీద పడలేదే? మరి ప్రతిపక్షంలో కేసు పెడితే దిక్కు దివానం లేదే మీ మీద? ఇంకొకడు మాట్లాడుతున్నాడు, ఎటుందంటే 10 లక్షలు ఘంటసాలన్నా బీఫామ్కు మా సారింటి గారికి వచ్చి లెక్క తీసుకున్నాను అంటే ఆ రోజు ముసుకొన్నాడు. ఇప్పుడు నేను నిజం చెప్పాలి కదా, కేకలు రంకెలు ఏం చెందో మాడుతున్నాడు. నేను చెంచాలకు ఏం చెప్తాను అంటే, చెంచాల గతి చెరసాల పాలవుతారు. గుర్తుపెట్టుకోండి. ఈ 2019 నుంచి నన్ను ఎవడెవడు మాట్లాడుతున్నాడో నేను మీ అందరికంటే పట్టుదల ఉన్నాను. అందరి పేర్లు నేను రాసి పెట్టుకుంటాడా. ఆ రోజు 7 కడ్డీలు ఎంచుకుంటా ఆ రోజు బాధపడతారు. ఒరే నాయన ఎందుకురా మనం ఈ తప్పుడు మాటలు మాట్లాడినాం. మీ రాజు యువరాజు ఉంటానులే, గవర్నమెంట్ లేదనుకో, ఒకరు పల్లెలో ఒకరు వేరే రాష్ట్రంలో పండుకుంటారు. నువ్వు వెనక ముందు తిరిగి నీకు 30,000 సైన్యం కాదు, 3 రారు. గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇంకొక పరిణామం